సార్ మీకు ఒక ప్రశ్న. అడగండి. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మనం ఎలాంటి పరిశీలించాలి? పెళ్లి చేసుకోబోయే ముందు చాలా మంది ఏం చూడాలి తెలియట్లేదు. చాలా వరకు ఏం చూస్తారంటే ఆస్తులు చూస్తారు. ఆస్తి ఉందా లేదా, పెద్దవాళ్ళు చూసే ఫస్ట్ ప్రియారిటీ ఎంత ఆస్తి ఉంది అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు ఏం చదువుకున్నారు, చదువు కూడా మరి మంచి చదువు కాదా, ఉద్యోగం వస్తుందా, సంపాదించదా, ఇలా చూస్తుంటారు. అయితే ఇంకేంటి బిజినెస్, వ్యాపారం ఉంటే కొందరు ఎంత ఉంటావు. అయితే నన్ను అడిగితే ఇప్పుడు మీరు అడిగారు ఏమేమి పరిశీలించాలి అంటే బిజినెస్ అనగానే వద్దొద్దు మీ పిల్లలు మనకంటే ఏ బిజినెస్ అది స్థిరమైన ఆదాయం వచ్చే బిజినెస్ కాదా, రిస్క్లు ఉంటాయి. అంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని ఎలా తెలుసుకోవాలి? ఇంకా రెండవది చదువులు చూడాలి, అది కరెక్టా కాదా, యూనివర్సిటీ మీరు అన్నట్టు. ఈ ప్రశ్న అయితే ఎవరు వేరమ్మ, ఎందుకంటే వాళ్ళకు తెలియదు. మంచి చెడు గుర్తుపెట్టడం చాలా మందికి ఇది సాధ్యం కాదు. అవతల వాళ్ళు మంచి వల్ల మరి గొడవలు చేస్తారా, వాళ్ళు అంటే మనిషి ఎట్లాంటి మంచి చెడు ఎలా ఉంటుందమ్మా అంటే స్వార్థపరుడు ఉంటాడు. ఒకటి అది వెళ్ళనొచ్చు, ఇంటి మీద స్వార్థం. అమ్మాయిలు కూడా ఉండవచ్చు. మీరు ఎంతసేపు అబ్బాయిలు వైపు, నేను అమ్మాయిలను కూడా బాగా చూడమంటాను. ఇప్పుడు చాలా మంది అన్నదమ్ములకు తక్కువ కూడా పెట్టేవాళ్ళు కొత్త గొడవలు వస్తుంది, వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టరు, లేదా అతను సరిగ్గా కూడా. అయితే వీళ్ళు వెనక 7 తరాలు చూడమంటారు మన పెద్దలు. 7 తరాలు అంటే సాధ్యం కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడితే కొన్ని మాటల్లో మనస్తత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి, ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్ అని. అంటే ఈ మనిషి ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళని మనసు గుర్తుపట్టడం కష్టమవుతుంది. మనకి వాడు మంచోడా చెడ్డోడా, వాడు డ్రింక్ చేస్తాడా చేయడా, స్మోక్ చేస్తాడా చేయడా, ఇవి అవసరం లేదా? అంటే అదే మనం మంచివాళ్ళ చెడ్డోలా అని ఎలా తెలుసుకోవాలి? డ్రింక్ చేస్తుందంటే మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడే. మీ దృష్టిలో తాగేవాళ్ళు ఎప్పుడో కొద్దిగా తాగవచ్చు అంటారు, కానీ చాలా వరకు ఒకసారి తాగడం అలవాటు ఉంటే వాళ్ళు ఎంత తాగుతాడో తెలియదు. ఒక పాట ఏంటంటే పీకలు తాగడాలి, ఇక నువ్వు తాగు అనుకుంటుంది. తాగిన తర్వాత కప్పుకోవడం, లేకపోతే తిట్టడం, భార్యను లేకపోతే ఇంట్లో వాళ్ళకు తిడుతూ పెద్ద న్యూసెన్స్ చేస్తుంటారు చాలా మంది. సో దాని జోలికి వెళ్ళే వాళ్ళను, అతను తాగే వాళ్ళు తీసుకోవద్దంట నేనైతే నా దృష్టిలో. అయితే వాళ్ళు నమ్ముకోవద్దు. అలానే మీరు వెంటనే వెళ్ళి తాగుతారా అని అడగవద్దు. మెల్లగా దానికి పాజిటివ్ ఉన్నట్టు చెప్పాలి వాళ్ళకి. ఒక సినిమాలో చిరంజీవి అంటాడు, మన తాగుతుంది తాగి బాగుంది, కళ్ళు సూపర్ కళ్ళు దొరుకుతారని తీసుకెళ్తాడు. వాడు పిల్లోడు తాగడు, చూసి మంచి పిల్లోడు అని గుర్తుపడతాడు. ఊరికి అడిగినాం అనుకో, అడిగితే వాడు ఎట్లయినా వద్దంటాడు. పిల్లలిచ్చేవాళ్ళు వస్తే అయితే అలా రకరకాలుగా పరీక్షలు చేస్తారు. మనం కూడా ఈ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఆయుధం ఏంటంటే వాళ్ళను మాటల్లో పెట్టాలి. ఇంట్రోవర్ట్స్ అయితే చేసుకోవద్దంట నేను. ఇంట్రోవర్ట్స్ ఆర్ వెరీ డేంజరస్ అన్నమాట. ఇంట్రోవర్ట్ అంటే తెలుసా మనకు? తెలుసు. ఇంట్రోవర్ట్ అంటే వీళ్ళు బయటకు మాట్లాడరు, బాధ వస్తే లోపల ఉంచుకుంటారు. అలా లోపల పెట్టుకోవడం వల్ల వీళ్ళ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడరు వీళ్ళు, చాలా అవసరమైతే ఒక మాట మాట్లాడతారు. మరి లోపలంతా ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళ లోపల చాలా రకాలుగా ఆలోచనలు ఉంటాయి. కాదు అంటే ఇంట్రోవర్ట్స్ బాధ వస్తుంది అనుకో, మా వాళ్ళే బాధపడతారు, బయట చెప్పరు, సొల్యూషన్ ఉంటారు. ఒక్కొక్కసారి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, బాధ ఎవరు చెప్పుకోరు కదా. అంటే కోపం విపరీతంగా వచ్చేస్తుంది. లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఇంట్రోవర్ట్సే ఉంటారు. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అది వేరే టాపిక్, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతాం. ఇంట్రోవర్ట్స్ స్పెషల్ ఏంటంటే వీళ్ళు లోపల మాట్లాడుకుంటారు. ఒక సమస్య వచ్చింది, భర్తతో డిస్కస్ చేసినా, భార్యతో చేసినా, లేదా తమ్ముడితో అన్నతో ఒక స్నేహితుడితో డిస్కస్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. అయితే ఇంట్రోవర్ట్స్ ఏం చేస్తారు, ఎవరితో డిస్కస్ చేయరు. ఎవరితో చెప్తే తమ పరువు అవుతుంది ఫీల్ అయ్యి ఎవరు చెప్పరు. చెప్పకపోవడం వల్ల వీళ్ళ సొల్యూషన్, వీళ్ళ సమస్య వీళ్ళ పెద్దగా ఫీల్ అవుతుంటారు. ఆ విజువలైజ్ చేసి ఆ సమస్య ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బాగా అప్లై అయిపోయినాయి, అతను ఎలా ఫీల్ అవుతాడు, మన డిబేట్ అయిపోతుంది సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటి అంటే ఇవాళ డిబేట్ అవ్వదు, ఆ టాపిక్ నేను వేరే మళ్ళీ చేస్తాను, సూసైడ్ సంబంధించింది.
ఇంట్రోవర్ట్స్ ఇక్కడ చెప్పాలంటే వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వీళ్ళు బయటకు చెప్పరు. చెప్తే వీళ్ళ సొంత స్నేహితులు ఎంతో మంది వీళ్ళకి అప్పులు పాలైనా వీళ్ళు బయటపడేసి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అయితే వీళ్ళు చెప్పకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, అయ్యో మాకు తెలిస్తే నా అంత మంచి అవుతుంది, నా ఆస్తిని అమ్మేవాడు అప్పులు కట్టేవాడు. కానీ అదొక చిన్నతనం అనుకుంటారు వాళ్ళు. అంటే మనం చిన్న చూపు చూస్తారేమో, ఎవరేమో ఒకరిని దేహి అని అడిగినట్టు అవుతుంది అనుకుంటారు. కానీ ఇతను గట్టిగా మళ్ళీ అప్పు తీర్చి పడే ఏ హెల్ప్ అయితే ఫ్రెండ్ హెల్ప్ చేశారో అతనికి 10 హెల్ప్ చేయవచ్చు. సూసైడ్ చేసుకోవడం వల్ల చనిపోతారు, కుటుంబం రోడ్డున పడి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పెళ్లి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోమంటారు సెపరేట్ గా. చాలాసార్లు మా అమ్మాయి మాట్లాడదండి, మా అబ్బాయి సిగ్గుపడతారట, కానీ సిగ్గుపడదు ఇక్కడ మాట్లాడాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, సిగ్గుపడతాడు అంటే అర్థమేంటి, ఇంట్రోవర్ట్ అనమాట. అమ్మాయితో మాట్లాడడానికి భయపడుతున్నాడు అంటే అక్కడ గొప్పగా అనుకుంటారు చాలా మంది. అమ్మో అమ్మాయితో కూడా మాట్లాడాడు, ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటారు, కానీ గొప్పవాడు కదా అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నాడు. సో సిగ్గుపడే వాళ్ళు ఏంటంటే దీనికే సిగ్గు, చాలా రకాల సిగ్గుంటారు. రేపు వ్యాపారం చేయమంటే సిగ్గుపడ్డాడు, రేపు జాబ్ ఇంటర్వ్యూ అంటే సిగ్గుపడుతుంటారు. వాళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి లోపల. సో అలాంటి వాళ్ళు నాకు తెలిసి వెళ్ళి వాళ్ళు అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఒకవేళ భార్యకు సమస్య ఉంది అంటే తల్లితో ఒక విషయం చెప్పాలంటే చెప్పలేకపోతారు. విపరీతం భయాలు ఉంటాయి. మరి ఇలా సిగ్గుపడుతున్నట్టే రిజెక్ట్ చేస్తాం అమ్మాయి. అట్లాగే అమ్మాయి సిగ్గుపడుతుందంటే ఒప్పుకోదు. మరి అమ్మాయి సిగ్గుపడే అవకాశం ఉంది, అమ్మాయి ఇంట్లో ఉంటుంది, వాళ్ళు బయట మళ్ళీ మాట్లాడరు. కొంతమంది చాలా మంది పేరెంట్స్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు కదా సార్. ఇప్పుడు వాళ్ళని మనం ఎంక్వైరీ చేయాలంటే ఎలా, అంటే వెతకాలి అంటే ఎలా? సరే ఇది కంప్లీట్ కాలేదు, మంచి వాళ్ళను చెడ్డలను అన్న టాపిక్ అయిపోయింది. సో వాళ్ళను మాటలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీకు మ్యారేజ్ కాలేదు అనుకో, కాసేపు పెళ్లి కావాలి, అర్థం కావాలి చెప్తున్నా. పెళ్లి చూపుల్లో అబ్బాయితో మాట్లాడాలి, పర్సనల్ గా మాట్లాడాలి. అయితే మీ అన్నను తమ్ముడు ఉంటే వాళ్ళని మాటలో పెట్టి అతను మనస్తత్వం తెలుసుకోవచ్చు. కానీ అన్నదమ్ములు అందరికి ఉండరు, ఉన్న వాళ్ళు అంతగా తెలివిజలు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే అమ్మాయే అబ్బాయితో విడిగా మాట్లాడాలి, సెపరేట్ గా మాట్లాడాలి. ఆయనను మాటల్లో పెట్టాలి. మాటల్లో పెట్టడం అంటే ఏ సినిమాలు చూసారా, ఎన్ని చూసారు, ఎందుకు ఫలానా హీరో ఇష్టం, ఎందుకు ఇష్టం లేదు ఫలానా హీరో అంటే, లేదంటే రాజకీయ పార్టీని కూడా డిస్కస్ చేయాలి. ఏ పార్టీ అంటే నీకు ఇష్టం, ఎందుకు ఫలానా పార్టీ ఇష్టం, ఎందుకు ఇది ఇష్టం ఉండదు, మాటలు ఏది ఇష్టం, ఏ పాటలు ఇష్టం, చిన్నప్పటి విషయాలన్నీ గట్టిగా నచ్చారు. చిన్నప్పుడు మీరు ఎప్పుడు ఏ స్కూల్లో చదివారు, ఏమన్నా స్వీట్ మెమరీస్ ఉన్నాయా చిన్నప్పుడు, అంటే మెల్లిగా మాటలు పెట్టే వాళ్ళు బయటపెడతారు. ఏ స్కూల్, ఏ కాలేజ్, ఏ గ్రూప్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, అసలు ఇష్టమైన గ్రూప్ ఏంటి, ఇష్టమైన జాబ్ ఏంటి, చిన్నప్పుడు ఏం కావాలనుకున్నావు, ఇలా రకరకాల మాటలు పెట్టాలి. పాటలు ఇష్టం అనుకో, ఏ పాట ఇష్టం, పాటలను బట్టి కూడా ఆయన మనస్తత్వం తెలుస్తుంది మనకి. సినిమాలు ఏది ఇష్టం, ఏ హీరో ఇష్టమో తెలిస్తే కూడా ఏ హీరో ఇష్టం, ఎందుకు ఇష్టం, ఏ పార్టీ ఇష్టం, బీజేపీ ఇష్టమో కాంగ్రెస్, బీజేపీ ఎందుకు ఇష్టం, ఒకవేళ బీజేపీలో ఏముంది, కాంగ్రెస్ లో ఏముంది. పొలిటికల్ పార్టీస్ కూడా చాలా ముఖ్యమే. నాకు రాజకీయాలు తెలియవు అంటే కొంచెం మైనస్ మార్కులు పడ్డాయి వాళ్ళు. కొంతమంది రాజకీయాలు పట్టించుకోరు అంటే నేను ఫ్యామిలీ కూడా పట్టించుకోరు. సో వాళ్ళు ఎట్లా వాదిస్తారంటే నేను ఓటే వేయను అంటారు. అలాంటప్పుడు వాళ్ళు పబ్లిక్ తీసుకుంటారు కొందరు. అంటే ఈ రాజకీయ నాయకులు అంతా దొంగలు ఉన్నారు, వీళ్ళుగా వాళ్ళ కాబట్టి ఎవరు ఓటేసిన ఓట్లు వేసిపోతుందని ఓటే అంటారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మనస్తత్వం రేపు విచిత్రంగా పరిపిస్తారు. అంటే రేపు ఏదైనా హోటల్ వెళ్ళమంటే ఆ హోటల్ నచ్చలే, ఈ హోటల్ నచ్చలే, ఏ హోటల్ తీసుకెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. అయితే పర్ఫెక్షనిస్ట్ అనమాట వాళ్ళు. పర్ఫెక్షనిస్ట్ అంటే ఏ పని చేసినా బెస్ట్ చేయాలి, లేకపోతే అది చేయకూడదు అనుకుంటారు. సో నువ్వు వంట ఎలా చేసినా నీళ్ళు మైనస్ ఏదో వెతుకుతారు, నువ్వు ఎలా తయారైనా నీ మైనస్ ఏదో వెతుకుతారు, ఎలా మాట్లాడినా మైనస్ వెతికే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు దేశాన్ని ప్రేమించే వాళ్ళ కాదా? ఇప్పుడు మన దగ్గర పొలిటికల్ రాజకీయ పార్టీలు కూడా కొన్ని దేశాన్ని ప్రేమించే ఉన్నాయి, కొన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీలు ఉన్నాయి. సో ఆ పార్టీల గురించి మీకు కొద్దిగా ఐడియా ఉందనుకో, అతను దేశభక్తుడా, దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ జట్టులో ఉన్న వాళ్ళైతే పెళ్లికి పనికిరారు. వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది, అవతల వాళ్ళు చెప్పేది వినని వాళ్ళు ఉండవచ్చు.
సో మాటల్లో పెట్టి ఎక్కువ మాట్లాడించాలి వాళ్ళకి. మీరు తక్కువ ప్రశ్నలు వేయాలి, వాళ్ళు లాగానే ఇంకో క్వశ్చన్ వేయాలి. అది మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి వాళ్ళ మనసుతో బయటకు వస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు మెల్లిగా చూస్తుంటే ఎక్కడో వచ్చిన దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ మీకు ఎక్కడ తగిలింది? ఫలానా చోట ఇలా పడ్డాను, ఎందుకు పడ్డా? అంటే కట్లు కొట్టుకుంటూ వెళ్ళి పడ్డావా, లేకపోతే అంటే తవ్వాలన్నమాట. పోలీసు వినట్టు వెళ్ళిగా అతన్ని మాట్లాడింప చేస్తూ ఉంటే అనుకోకుండా ఆయన మనసుతో బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఈ నటించే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కొంతమంది నటించే వాళ్ళు అయితే సైలెంట్ ఉంటారు, ఎక్కువ ఆన్సర్ చెప్పారు, కట్ చేస్తూ ఉంటారు. అన్ని సినిమాలు కూడా అలాగే నాకు ఇష్టం ఉండవు, అది నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటారు. అని కొన్ని సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. సినిమాలు చూడనివాడు, పాటలు వినేవాడు, అసలు స్నేహితులు ఎవరున్నారు, ఎందుకు ఇష్టం కూడా అడగాలి. నీకు ఎంతమంది స్నేహితులు అనాలి. నాకు 4 ఫ్రెండ్స్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ అంటే లేని వాళ్ళు ఎవరు ఉంటారు? నీకు ఆ ఫ్రెండే ఎందుకు క్లోజ్ అని అడగాలి. అంటే ఆయన మంచి క్వాలిటీస్ ఉన్నాయా, అందులో చెడు క్వాలిటీస్ ఉన్నాయా తెలుస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భగవాన్. ఎవరైనా నన్ను అడిగితే ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఆయన చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు దేశపాటు ఆయన. సో నా ఫ్రెండ్స్ బట్టి నా మనస్తత్వం నేను నన్ను మీరు అంచనా వేయచ్చు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నాడంటే ఈయన కూడా మంచి కూడా అవుతాడు. ఎందుకంటే స్నేహితులు ఎలాంటి వాళ్ళు చూస్తే ఇతని గుణం. ఈ స్నేహితులు అనేవాళ్ళు, ఇప్పుడు నేను తాగే గుణం ఉంది అనుకుంటా, నాకు తాగే ఫ్రెండ్స్ ఉంటారు. నేను తాగని వాడిని కాబట్టి నాకు తాగని వాళ్ళే ఉంటారు. సో నేను దేశాన్ని ప్రేమించే వాళ్ళే, నా ఫ్రెండ్స్ అంటే ఎవరు దేశాన్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు.